ర్యాపిడో మొదటి రోజు మొదటి సంపాదన అయితే మీకు స్క్రీన్ షాట్స్ అయితే పెడుతున్నాను. సో, ఇందులో పెద్ద సంపాదన ఏం ర్యాపిడోలో నడపడం, బైక్ నడపడం అనేది లాభమా? నష్టమా? అనే ప్రశ్నకు నా సమాధానం వచ్చేసి సో, అంటే ఏమి పని చేయని వాళ్ళు, ఎటు తిరగని వాళ్ళు, ఏం చేయలేని వాళ్ళు చేసుకుంటే ఓకే. పర్లేదు. చేయొచ్చు. బట్ ఒక మనిషి డబ్బు నెలకు 50,000, లక్షలు సంపాదించే స్టేజ్ ఉన్న వ్యక్తులు మాత్రం ర్యాపిడో చేయడం అనేది వేస్ట్ అనమాట. అంటే మీ రక్తాన్ని ర్యాపిడో తాగుతదనమాట దీని మీనింగ్. అంటే మీరు రూ. 100 సంపాదిస్తే రూ. 30 వరకు ర్యాపిడోనే తీసుకుంటది. అలా పెట్రోల్ సగం తీసేసుకుంటది. మీకు రైడ్‌కు దాదాపు 80% పోతది. ఇంకా 20% మిగులుతది. అంటే రూ. 100 సంపాదిస్తే 80% అటే పోతది పెట్రోల్‌కును, ర్యాపిడోకి. ఇంక కేవలం మీకు మిగిలేది రూ. 20 20%. దానికోసం మీరు చేసుడు అంత రిస్క్ తీసుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బండి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఇవన్నీ వేస్ట్ అనమాట. మీరు ఎవరైతే చేయాలనుకుంటున్నారో కేవలం ఎటువంటి జాబ్ లేదు. ఇంకా సోర్సే లేదు. అసలు ఎటువంటి ఏం చేయలేను, ఎక్కడ ఏం లేను అనుకున్నప్పుడు మాత్రం ర్యాపిడో ఎంచుకోండి. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. నేను లైవ్‌గా చేసి చూసి ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. సో, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వరం.